భావస్వరూపసుముఖీం శ్రీచక్రసంవాసినీం శ్రీమద్వాగ్భవకూటబీజనిలయాం ఐంకారమూలాత్మికాం సౌఃకారామలమధ్యకూటలసితాం హ్రీంకారవాచ్యాం పరాం సేవేహం లలితాం విభూతికలితాం క్లీం కీలకం మాతరం శ్రీమత్పర్వతరాట్సుతా ప్రియసుతం సేవే జగద్వ్యాపినం ఆర్తత్రాణపరాయణం శుభకరం స్వానందసంధాయకం విఘ్నఘ్నం స్వవశీకృతేంద్రియచయం విద్యావతోదాయకం గం 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 గణనాయకం గజముఖం సిద్ధిప్రదం బుద్ధిదం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీమాతృగురుభ్యాం సభాయై నమః. వేదవ్యాస మహర్షి ప్రజాహితం కోసమై సిద్ధం చేసినటువంటి మహత్తర పురాణ గ్రంథరాజం భవిష్యత్ పురాణంలో ఈరోజు మరికొన్ని విశేషాలు మనం ముచ్చటించుకుందాం. నిన్న ఈ భవిష్యత్ పురాణం ఒక విశేషాన్ని తెలియజేసింది. రాబోయే కాలం మత్స్య వ్యాపారులకు గడ్డు కాలము అని. ఈ చేపల చెరువులు మొదలైనటువంటి వాటికి చాలా ఇబ్బందులు ఏర్పడతాయి అని చెప్పుకున్నాం. ఇక్కడతో ఆగలేదట. ఒక 10 సంవత్సరాల కాలంలో, రాబోయే కాలంలో ఆర్థిక పరమైనటువంటి వ్యాపారం చేసే వారికి చాలా ఇబ్బందులు భయంకరంగా ఉన్నాయి అని పేర్కొంటున్నాడు కృష్ణద్వైపాయన మహర్షి. అంటే వడ్డీ వ్యాపారం కానీ, లేకపోతే ఈ ఫైనాన్షియల్ అంటూ ఉంటాం చూడండి, ఈ రకమైనటువంటి వ్యాపారాలు, చిట్ ఫండ్స్, ఈ వ్యాపారస్తులకు ఒక 10 సంవత్సరాల పాటు క్రమేపీ చాలా సంక్షోభం ఏర్పడబోతోందట. పెట్టుబడి కూడా దక్కించుకోలేని స్థితిలో కొందరుంటారు. ఏదో వ్యాపారం ప్రారంభించాం గనక మధ్యలో విడిచిపెట్టలేము అని నిర్వర్తిస్తూ ఉంటారు కొంతమంది. వీరిలో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి కూడా సంక్షోభం వీరితో పాటు కలుగుతోంది. అయ్య బాబో, ఇటువంటి గడ్డు స్థితిని ఎలా ఎదుర్కొంటాం ఈ పరిస్థితిని అని మానవులు దుఃఖం చెందుతారు. అందుకని ఈ పురాణం రాస్తూ ఉన్నటువంటి వేదవ్యాసుడు విత్తం లేనిదే మానవుడు ఎవడూ జీవించలేడు. ఎందుకంటే ధర్మ కార్యక్రమాలు చేస్తే కానీ సృష్టి నడవదు. కానీ ధర్మాచరణం చెయ్యాలి అంటే ధనం చాలా అవసరం. ధనం ఉంటే కానీ ధర్మ కార్యక్రమాలు జరగవు. అటువంటప్పుడు ఈ ఆర్థికమైనటువంటి వ్యాపారం చేసేటటువంటి వారికే నష్టం వస్తే మరి ఈ కార్యక్రమాలు ఎలా చేస్తారు అని ఆయనకి భయం కలిగి పురాణం రాసేవాడు టక్కున ఆ పుస్తకం మూసేసి కైలాసానికి వెళ్ళిపోయాట. కైలాస శిఖరం దృష్ట్వా, శిఖరాన్ని చూచాడు. ఒక క్షణం అక్కడ ఆగి నందీశ్వరుడికి నమస్కారం చేసుకుని లోపలికి ప్రవేశించాట. ఆ సమయంలో పార్వతీదేవితో కూర్చుని ఉన్నాడు పరమేశ్వరుడు. నోట్లో తాంబూలం వేసుకున్నట్ట.
ఆ తాంబూలంలో పచ్చకర్పూరము, యాలకలు, పండు వక్కలు, మరి మంచి తమలపాకులు, సున్నము ఇవన్నీ చేర్చబడి ఉన్నాయి. వేదవ్యాసుడు అంతటి వాడు తన దగ్గరకు రావడంతో పరమేశ్వరుడు సాదరంగా ఆహ్వానించి కూర్చోవడానికి స్థానం ఇచ్చి, మహర్షులతో మాట్లాడేటప్పుడు భగవంతుడైనా తాంబూలం వేసుకుని మాట్లాడకూడదు. మన ఇంటికి ఎవరైనా పండితులు కానీ, జ్ఞానులు కానీ, లేదా పెద్ద గురువులు కానీ ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు నోట్లో తాంబూలం వేసుకుని మాట్లాడకూడదు. అది చాలా దోషం. అవతల వాడు ఎంత గొప్పవాడైనా అవ్వచ్చుగాక. కానీ ఇంటికి ఇలాంటి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు సాక్షాత్తు పరమేశ్వరుడైనా సరే తాంబూలం వేసుకున్నటువంటి ఆ నోటిని శుభ్రం చేసుకోకుండా మాట్లాడకూడదు అని శాస్త్రం. అందుకని ఆ తాంబూలాన్ని బయటికి ఉమ్మివేసి నోటిని అభ్రగంగతో శుభ్రం చేసుకుని, అప్పుడు ఏమిటి మహర్షి ఇలా ఏం చేశారని అడిగాట. తండ్రి, ఈ కలియుగంలో మానవులకు వచ్చేటటువంటి కష్టాలు, వాటిని నివారణ చేసుకునేటటువంటి మార్గాన్ని సాధ్యమైనంత వరకు చెబుతూ వస్తున్నాను. నా దివ్య దృష్టికి అందినంత వరకు రాస్తున్నాను. ఇవాళ తృతీయ ఖండం ప్రారంభించేసరికి అందులో కొన్ని విశేషాలు బయటపడ్డాయి. ఈ కలియుగ మొదటి పాదంలో దాదాపు 3000 సంవత్సరాల కాలం దాటిపోయిన తరువాత నుంచి ధర్మం భ్రష్టమైపోతోంది. రవివారశ్చ సండే చ షష్ఠీ 60 చ ఉచ్యతే. రవివారం, భానువారం అని పిలవలసిన దాన్ని మ్లేచ్చులు పలికేటటువంటి భాషలో సండే అని పలుకుతారు ప్రతి వాళ్ళు. నోరు కంపైపోయి పాపాలు చుట్టుకుంటాయి తద్వారా. షష్ఠీ 60 చ ఉచ్యతే. షష్ఠి అంటే 60ని 60 అని పలుకుతారు. భోజనం చేసేటప్పుడు సంస్కృత భాష లేదా భారతదేశీయ భాషలు తప్ప పరఖండాల భాషలు ఉచ్చరించకూడదు. అలా ఉచ్చరిస్తే ఆ తినేటటువంటి అన్నంలో గోమాంసం కలుపుకు తిన్నటువంటి పాపం వస్తుంది అని శాస్త్రం. ఈ మానవులకు ఆ విషయం తెలియక దేవభాష పలికినట్టుగా రైసు, వైట్ రైస్, అన్నం అనడానికి వీడు నోరు పనికిరాదు కాబోలు. అందుకని వైట్ రైస్ పట్టుకురా, రైస్ పట్టరా, సూపు పట్టుకురా, ఇంకేదో పట్టుకురా అని చెప్పేసి ఈ మ్లేచ్ఛ భాషా సంపర్కంతో శరీరాన్ని కంపు చేసుకుంటాడు. ఇవన్నీ ఘోరమైన పాపాలు మానవుడికి కలిగిస్తూ ఉంటాయి. ఇవన్నీ నేను వివరిస్తూ వచ్చా. ఇక్కడ ఒక రహస్యం. షష్ఠి అని ఒత్తారంటే 6 అని అర్థం. ఒత్తకుండా షష్ఠి అని అంటే 60 అని అర్థం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. షష్ఠి పూర్తి అని ఒత్తి రాస్తే 6 ఏళ్లు మాత్రమే వాడికి పూర్తయ్యాయి, 60 ఏళ్లు పూర్తి కాల. అంచేత ఒత్తుట కాకుండా మామూలుట రాయాలి షష్ఠి అన్నప్పుడు, 60 అన్నప్పుడు. అది తేడా. మహాత్మా, ఇలా లోకంలో ఈ ఆంగ్ల భాషా ప్రభావం పెరిగిపోతూ ఉంటుంది. ఈ దోషాలన్నీ నేను రాస్తున్నాను. ఈ సందర్భంగా మానవులకు 50-97 సంవత్సరం అంటే కలియుగం ప్రారంభమైన దగ్గర నుంచి 10 ఏళ్ల పాటు వడ్డీ వ్యాపారము మొదలైనటువంటి డబ్బు పెట్టుబడిగా నడిపేటటువంటి వ్యాపారాలన్నీ కుంటుపడిపోతున్నాయి. ఇవి కుంటుపట్టడం వల్ల వాటిని ప్రారంభించిన వాళ్ళు ఒక్కళ్ళే నష్టపోవడంలా, వాళ్ళ దాంట్లో పెట్టుబడి పెట్టే అమాయకులు కూడా నష్టపోతారు. తద్వారా లోకములో ధర్మ కార్యక్రమానికి రూపాయిని ఖర్చు పెట్టగలిగే శక్తి ఉండేవాళ్లు తక్కువ అవుతారు. అప్పుడు భవిష్యత్ పురాణాలే కాదు, ఏ పురాణము చెప్పించేవాడు దొరకడు, చెప్పేవాడు దొరకడు. కాబట్టి ఎన్నో రకాలైన ఇబ్బందులు వస్తాయి. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి ఎలా బయటపడాలి మానవుడు, ఈ ఉపాయాన్ని నువ్వు చెబుతావని నీ దగ్గరికి వచ్చా. నాకు తోచల. మహర్షులకు కూడా తట్టలేదటండి చూడడానికి నివారణోపాయం. అంత క్లిష్టస్థితిది. అనగానే పరమేశ్వరుడు నవ్వాడు. నాకు తెలియక కాదు నువ్వు ఎందుకు వచ్చావో, నీ ద్వారానే తెలుసుకుందామని. నువ్వు వచ్చే ముందే అమ్మవారితో మాట్లాడుతున్నాను. అదే విషయం నువ్వు వచ్చావు కాబట్టి చెబుతున్నాను. చాలా తేలికగా ఈ గండం నుంచి గట్టెక్కేటటువంటి మార్గం ఉన్నది ఆచరిస్తే. అది చెబుతున్నా విను. దీనిని నేను ప్రతి యుగంలోనూ చేయించాను. ఏ యుగంలో అయినా సరే
సంధికాలంలో ఆర్థిక సంక్షోభం తప్పదు. అటువంటప్పుడు నేను కృతయుగంలో నా సతీమణి పార్వతీదేవి ద్వారా భూలోకంలో ప్రచారం చేయించిన ఒక ఉత్తమమైన వ్రతం ఉన్నది. అదే లలిత తృతీయ వ్రతము అని పేరు. లలిత తృతీయ వ్రతం. ఈ వ్రతాన్ని గనక ఆచరిస్తే అసలు ఈ వ్యాపారం చేసేవాడికి చిక్కు అనేది ఉండదు, అందులో పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళకి ఇబ్బంది ఉండదు. నేను షేరు వ్యాపారంలో పెట్టుబడి పెట్టి నష్టపోయానండి అని ఒక ఆయన వచ్చాడు. దానికి ఇదే మార్గం, ఇంకేం లేదట. లలిత తృతీయ వ్రతము అనగానే ఇదేమిటండి బాబు, ఆ వ్రతం ఏటో కాస్త వివరించండి అన్నాడు ఆయన. నివారణోపాయం ప్రజలకు చెప్పకుండా రాయడానికి హక్కు లేదు వేదవ్యాసుల వారికి కూడా, అందుకని చెప్పండి అన్నట్ట. అయితే చెబుతున్నా విను. మాఘమాసంలో కృష్ణపక్షంలో తదియనాడు నుంచి మొదలుకొని 1 సంవత్సర కాలం పాటు ప్రతి కృష్ణపక్షంలోనూ ప్రతి నెలలోనూ తదియనాడు ఈ వ్రతం చెయ్యాలి. 12 నెలలు చెయ్యాలి ఇలాగా. లేదా ఏ నెలలో ప్రారంభించిన మాఘమాసంలో కృష్ణపక్షం నాటికి బేసి సంఖ్య వచ్చేలాగా, అంటే మాఘమాసంలో ఇప్పుడు అయిపోయింది తదియ, కుదరలే ఒక ఆయనకి, కాబట్టి తర్వాత ఇంకో నెలలో ఎప్పుడు మొదలుపెట్టినా ఈ మాఘంలో ఈ వ్రతం చేసే రోజున అది బేసి అవ్వాలి. అంటే 1 కానీ 5 కానీ 3 కానీ 7 కానీ 9 కానీ ఇలా అవ్వాలి, 11 కానీ ఆ నెల వచ్చేలా చూసుకొని ఈ వ్రతం చెయ్యాలి. మొత్తం మీద ఈ వ్రతం 12 నెలలు చెయ్యాలి. లలిత తృతీయ వ్రతము అంటారు దీనిని. ఈ వ్రతాన్ని ఉత్తమమైనటువంటి అమ్మవారు రాజరాజేశ్వరీదేవి యొక్క పటాన్ని పెట్టుకొని కలశస్థాపన చేసి, దీనికి కొన్ని ద్రవ్యాలు చెప్పారు. ఇవన్నీ వేదిక మీద పూర్తిగా వివరంగా చెప్పినా మీకు అర్థం కావు గనక ఎవరైనా మనం చెయ్యాలి అని అనుకుంటే తర్వాత కలుస్తురు గాని, ఊళ్ళోనే ఉంటాను పారిపోను గనక. ఈ పంచగవ్యాది కొన్ని ద్రవ్యాలతో ఆ స్థలాన్ని శుద్ధి చేసి 12 నెలల పాటు కనుక ఈ వ్రతాన్ని ఆచరించి 12వ మాసంలో వ్రతానంతరం పంచామృతంతో అమ్మవారికి అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకుంటే ఏ పరిస్థితులలోనూ ఆర్థిక పరమైనటువంటి ఇందాక మనం చెప్పుకున్న వ్యాపారాలు చేసేవారికి, అందులో పెట్టుబడులు పెట్టేవారికి, ఆ వ్యాపారం ద్వారా ఏదో లాభం పొందాలనుకునే సామాన్య ప్రజలకు ఎవరికీ నష్టం ఉండదు. ఇది రాబోయేటటువంటి దశాబ్దంలో మానవులను కాపాడడానికి ఇంతకు మించిన వ్రతం లేదు, ఇక మరొక నివారణోపాయం లేదు అని వేదవ్యాసుల వారికి పరమేశ్వరుడు చెప్పగానే ఆయన సంతోషంతో వచ్చి ఈ ఆపేసినటువంటి భవిష్యత్ పురాణంలో ఈ కథాక్రమాన్ని రాసి మళ్ళీ తిరిగి తదనంతర కార్యక్రమంలోకి అడుగు పెట్టాట. ఇప్పుడు ప్రస్తుతం కలియుగాబ్ది 50-97 నడుస్తోంది అని మనం పదే పదే చెప్పుకుంటున్నాం, గుర్తు చేసుకోవడానికి. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి. 50-99వ సంవత్సరంలో మన ఆంధ్రదేశంలో, దీనికి ఆంధ్రము అని పేరు, అసలు భయంకరమైనటువంటి పాపాత్ములైనటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు ఇక్కడ ఆవిర్భవిస్తారట. కిరాతహూణాంధ్ర పుళిందకంకా చండాల సంభవగా పాపవర్తనగా. కిరాతులు, హూణులు, ఆంధ్రులు వీళ్ళందరూ పరమ పాపాత్ములు అని చెప్పాడు అందులో. పాపం ఈ శ్లోకాన్ని పోతన మహాకవి గారు తెలుగులోకి అనువాదం చేస్తూ, అర్రెర్రే మనవాళ్ళని కూడా, మన ఆంధ్రుల్ని కూడా పాపాత్ముల లిస్టులో చేర్చేశారు వేదవ్యాసుల వారు, వీళ్ళని కొంచెం పక్కకి తప్పిస్తే బాగుంటుంది అనిపించి ఆయన అనువాదం చేస్తూ భాగవతంలో ఈ శ్లోకాన్ని యవనవ్యాధ పుళిందహు ఓణశక కంకాభీర చండాల సంభవులు తక్కిన పాపవర్తనులు అన్నాడు ఆయన. యవనులు, వ్యాధులు, పుళిందులు, హూణులు, శకులు, కంకులు మొదలైనటువంటి చండాల సంభవులు పాపాత్ములు అని అర్థం అన్నమాట. ఈ పాపాత్ములు మిగిలినటువంటి పాపులు ఈ కాలంలో ఇబ్బందులు అనుభవిస్తారు అన్నాడు. ఆ మిగిలిన వాళ్ళల్లో ఆంధ్రులు చేర్చాడనమాట. మనకి గోదావరి తీరంలో భయంకరమైనటువంటి అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయట. అలాగే బంగాళాఖాత తీరంలో ఉన్నటువంటి విశాఖపట్నం దగ్గర నుంచి మొదలు పెట్టుకుని శ్రీకాకుళం వరకు ఉండేటటువంటి ఆ ప్రదేశం మొత్తం అంతా కూడా సామూహికంగా భూకంపాలలో నాశనాలు ఎక్కువ జరుగుతాయట. ఆ ప్రదేశాల్లో మనుషులు కొన్ని వేల మంది పాపం ప్రయాణం చేస్తూనే ఉండేవాళ్ళు ఉన్నట్టే ఆ భూకంపాల వల్ల అందులోకి వెళ్ళిపోతూ ఉంటారు.
ఎంతో కాదు, కాబోయే 2 సంవత్సరాల కాలంలో. ఇక ఇటువైపు నుంచి కృష్ణవేణి నదీ తీరం నుంచి మొదలు పెడితే ఈ నదీ తీరాల్లో ఉన్నటువంటి వాళ్ళు భూకంపాల వల్ల తావరట. వాళ్ళల్లో వాళ్ళకి భయంకరమైన కొట్లాట్లు ప్రారంభమవుతాయట. జాతి కుల మత వైషమ్యాలు హెచ్చి కనబడితే చాలు వాడిని చితకొట్టేసుకుంటారు. కత్తులు కర్రలు కటారులు పెంచుకుంటారు. ఊరికే ఆయన కత్తులు కటారులతో ఆపాడు గాని కత్తులు కటారులతో ఆపరట వీళ్ళు. కడప బాంబులతో పేల్చుకుంటారట. పేల్చుకోవడంతో పెద్ద పెద్ద గోతులు పడిపోతాయి భూమి యొక్క ప్రదేశాలు. అంత పూర్వం ఒక 100 మంది ఇక్కడ కూర్చున్నారు అని చెప్పుకోవడమే కానీ 100 మంది అక్కడ కనిపించరు. నల్లగా సారలు మాత్రం కనపడతాయి. ఇలాగా విధ్వంసకాండ ఏర్పడుతుంది. హంసల దీవి అని ఉన్నది, కృష్ణవేణి నది తద్వారా ప్రవహించి సముద్రంలో కలిసేటటువంటి క్షేత్రం. ఆ హంసల దీవి ప్రాంతంలో విదేశం నుంచి వచ్చేటటువంటి వాళ్ళు, అంటే యూరప్ ఖండాల నుంచి వచ్చేవాళ్ళు, అమెరికా దేశస్తులు మాత్రం కారు, యూరోపియన్ కంట్రీస్, రష్యా, తరువాత ఇంగ్లాండు, స్కాట్లాండ్ మొదలైనటువంటి దేశాల నుంచి కొంతమంది కుట్రదారులు ఈ హంసల దీవి దగ్గరికి చేరుతారట. సుస్పష్టంగా హంసద్వీపము అని పేరు కూడా ఉటంకించారు పురాణంలో. ఆ హంసద్వీపం దగ్గరికి ఈ విదేశస్తులు చేరి ఇక్కడ ఉండేటటువంటి ప్రజల యొక్క ప్రగతికి ఉపయోగించేటటువంటి ఏ వస్తువులు ఉన్నాయో వాటిని పేల్చివేయడానికి కుట్ర చేస్తారట. పెద్ద పెద్ద విద్యుదుత్పాదక సంస్థలను నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తారు. శ్రీహరికోటలో ఉండేటటువంటి రాకెట్ కేంద్రాలను ధ్వంసం చేస్తారు వీళ్ళు. విమానాశ్రయాలను పాడు చేయడానికి ప్రయత్నం చేస్తారు. 6 దేశాలు 6 దేశాల నుంచి వస్తారట ఈ భయంకరమైనటువంటి జాతుల వాళ్ళు. అలా వచ్చినప్పుడు వాళ్లను ఒకానొక తెల్లని ఆకారం కలిగినటువంటి పురుషుడు సాహసంతో ఎదిరించి ఎక్కువ విధ్వంసం కలగకుండా కాపాడతాడు. ఎప్పుడు 50-99 దాటిన తరువాత. కానీ ఈ ప్రమాదంలో దాదాపుగా 2 లక్షల మంది జనాభా నష్టపోతారు. కాబట్టి విదేశపు కుట్రలు భారతదేశంలో క్రమేపీ పెరుగుతాయి. ఇందు నుంచి బయటపడడం ఎలాగా అనంటే, ఈ కలియుగంలో విష్ణు సంకీర్తనం చేసేటటువంటి వాళ్ళ వల్ల ఈ జన నష్టం జరుగుతుంది. విస్ఫోటం వల్ల వచ్చేటటువంటి జన నష్టం తగ్గుతుందట. బాంబుల పేలుళ్ల వల్ల కానీ, భయంకరమైన యాక్సిడెంట్ల వల్ల కానీ, ఈ తుఫానుల వల్ల కానీ, భూకంపాల వల్ల కానీ వచ్చేటటువంటి జన నష్టం తగ్గాలి అంటే విష్ణు సహస్రనామ పారాయణము 11 రోజుల పాటు సామూహికంగా చేసినట్టయితే, ఇదిగో ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటి విదేశ పరిపాలకుల వల్ల మనం నష్టపోకుండా ఉంటాం. పురుషోత్తమస్యాత్, పురుషోత్తముడైనటువంటి భగవంతుడు విష్ణువు విదేశ పాలకుల నుంచి ఉద్ధరించేటటువంటి అధికారం కలిగి ఉంటాట. ఈ కలియుగంలో మనల్ని రక్షించడానికి 2 రూపాలు ఉన్నాయి. ఈ 2 రూపాలు తప్ప ఇంకొక రకమైనటువంటి మరొక రూపమే లేదు రక్షించడానికి, కలి పురుషుడి యొక్క ప్రభావం నుంచి మనల్ని ప్రజల్ని కాపాడటానికి. అందులో ఒకటి ఈ విష్ణు స్వరూపం, పురుషోత్తముడి యొక్క స్వరూపం. ఈ అయ్యవారు చేసే పని ఏమిటంటే, మనుషులు వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకు తెచ్చిపోతున్నా, లేకపోతే అగ్ని ప్రమాదాదుల వల్ల వచ్చేటటువంటి వాటి నుంచి కూడా ప్రాణదానం చేస్తారట. ఇక రెండవది జగన్మాత అమ్మవారి యొక్క కృప. ఈ అమ్మవారి కృప ఏం చేస్తుందంటే ఆర్థిక సంక్షోభాన్ని తొలగిస్తుందట. జగన్మాత రాజరాజేశ్వరి ఆవిడ, మహాలక్ష్మి అన్నారు ఆవిడ్ని. ఆవిడ లక్ష్మీ స్వరూపిణి కూడా తల్లే కాబట్టి ఆర్థికమైన సంక్షోభం నుంచి గట్టెక్కిస్తుంది. తిండి లేకుండా పోయేటటువంటి మానవుల్ని కాపాడుతూ ఉంటుంది. అందుకే ఆ తల్లిని అన్నపూర్ణ అని కూడా పిలుస్తారట. అందుచేత ప్రతివాడు ఈ కాలంలో ఈ రెండింటిలో ఏ ఒక్కదాన్ని పట్టుకున్నా కనీసం తమ కష్టాల్లోంచి బయటపడతారు. రెండింటినీ సమానంగా అభేద భావంతో, తేడా దృష్టి లేకుండా ఎవడైనా అర్చించినట్టయితే అటువంటి వాడు ఏ పరిస్థితుల్లోనూ ప్రమాదాన్ని పొందడు. ఇందులో విశ్వాసం లేని వాళ్ళకి మాత్రమే ఇబ్బందులు వస్తాయి తప్ప విశ్వాసం పొందేటటువంటి వారికి మాత్రం ఇందులో ఏ విధమైనటువంటి కష్టాలు రావట. ఒకానొకప్పుడు ఈ భయంకరుడైనటువంటి కలిపురుషుడు నల్లని ఆకారంతో వస్త్రాలతో ఉంటాడని మనం ఎదురుగా చెప్పుకున్నాగా. వాడు భూమండలంలో తన యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి బయలుదేరి పెడుతున్నట్ట. ఈ లోకం నాది, దీన్ని పరిపాలించేటటువంటి బాధ్యత నాది,
ఇక్కడ ఎవడైనా ధర్మాత్ముడు అంటూ ఉంటే వాడిని కాస్త పాడు చేసేయాలి అనే ఉద్దేశ్యంతో వీడు తిరుగుతున్నాడు భూమండలం అంతా. అలా తిరుగుతూ ఉంటే హిమాలయ పర్వత ప్రాంగణంలో ఒక ఆయన చేతిలో చిరతలు పుచ్చుకుని భగవన్నామ సంకీర్తనం చేసుకుంటూ పోతున్నట్ట మంచి భక్తి శ్రద్ధలతో. పాపం ఆయనకి బండకంఠం లేదు, ఒక్కసారి ఇక్కడ అరిస్తే ఊరంతా వినబడే అంత గొప్ప కంఠం లేదు, అంచేత సన్నగా ఉన్నది కంఠం. సన్ననైన తన పవిత్రమైన కంఠంతో స్మరణ చేసుకుంటూ పోతున్నాడు అలా ముందుకి. ఈ వెంట పడ్డాడు కలిపురుషుడు. ఇతన్ని ఆవహించాలి ఏదైనా. భగవన్నామ సంకీర్తనం చేసే వాళ్ళ సంఖ్యని ఈ భూలోకంలో లేకుండా చేసేయాలి అంటే ముందు దాని వాడిని పట్టుకోవాలన్నమాట. అందుకని వాడి వెంటే వెళ్ళాట. ఇలా కౌగిలించుకునే పోయే సమయానికి డామ్మని 1 కిలోమీటర్ దూరం వెనకాతలు పడ్డాట. ఓరి నాయనోయ్, ఏదో అంటారు చూడండి, 1000 వోల్ట్లు షాక్ కొట్టినట్టు అయిపోయిందనమాట. ఇలా పడిపోయానేమిటి, ఎవడన్నా నన్ను వెనక్కి లాగాడా అని చూసుకున్నాడు. చూస్తే ఏమీ లేదు, తానొక్కడే ఉన్నాడు. ముందు ఆయన వెడుతూనే ఉన్నాడు మామూలుగా హాయిగా నామ సంకీర్తనం చేసుకుంటూ. మళ్ళీ వెంటపడ్డాట. మళ్ళీ వెళ్ళి వాడిని కౌగిలించుకోపోయేసరికి మళ్ళీ వెనక్కి డామని పడిపోయాట. ఇలా 3 సార్లు ప్రయత్నం చేసి వాడిని గట్టిగా కౌగిలించుకోపోయినప్పుడల్లా వెనక్కి పడిపోతూ ఉండడం. అర్థం కాలేదు, ఏ కారణం చేత నేను ఇలా వెనక్కి విసిరివేయబడుతున్నాను అని. ఇది ఇప్పటి మన సంవత్సరాల ప్రకారం చెప్పాలి అంటే 1369వ సంవత్సరంలో జరిగినటువంటి కథాక్రమం. దాంతో తెల్లబోయాడు. ఏమిటి నా శక్తి మొత్తం ఇలా అయిపోయింది, సాక్షాత్తు పరీక్షిత్తు మహారాజు లాంటి వాడి శిరస్సు మీద ఎక్కి కూర్చున్నాను నేను. ఈ యుగం నాదా, దీనికి మహారాజు నేనా, లోకంలో అధర్మాన్ని ప్రవర్తింపచేయాలా, నేను ఎవరినైనా పట్టుకుందాం అనుకున్నప్పుడు ఇలాంటి భంగపాటు ఎప్పుడూ పొందలేదే. వీడెవడో బక్కగా ఉన్నాడు చూస్తే మనిషి, పోనేం పెద్ద పర్సనాలిటీ ఏం లేదు, ఏదో తెలియని రహస్యం ఉంది అని చింతతో ఉంటే అక్కడికి జిగితొల్లు కాటగా నేలకు మొగిలేలు కొడిగ్గెననగా ముందటదో విగత దురితత్వభాసుండగు వేదవ్యాసుడం మహాపురుషునకు. ఆకాశంలో నల్లని మేఘం హఠాత్తుగా భూమండలానికి దిగిందా, ఒక నల్లని మేఘమే దిగిపోయిందా అన్నట్లుగా ఒకానొక మహాపురుషుడు, నల్లనివాడు, కృష్ణుడు ఎలా ఉంటాడో అలాంటి రంగులో ఉండేవాడు ఈ భూమండలానికి దిగాట. ఆయన ఎవరో కాదు, వేదవ్యాస మహర్షి. కృష్ణుడు ఎలా ఉంటాడో అలాగే ఉండేవాళ్ళు మరొక 2 ఉన్నారు మహాభారత కథల్లో. వేదవ్యాస మహర్షి ఆయన కూడా కృష్ణద్వైపాయనుడు, అచ్చం కృష్ణుడిలాగే నీలంగా ఉంటాడు. అర్జునుడు ఒకడు, పాపం అర్జునుడిని ఈ దిక్కుమాల సినిమా వాళ్ళు ఎర్రగా చూపించేస్తున్నారు, కానీ అర్జునుడు కూడా కృష్ణుడిలాగా నీలంగా ఉంటాడు. హారి విచిత్ర హేమ కవచావృతుడు ఉన్నత చాపచారు దీర్ఘోరుబుదుండు భాస్వదసితోత్పలవర్ణుడు అని చెప్పాడు భారతంలో. అసితము అంటే నల్లనైనటువంటి ఉత్పలవర్ణుడు, కలువ పువ్వు రంగులో ఉంటాట. అలాంటి వాటి అర్జునుడు. ఈ ముగ్గురు నల్లవాళ్లే. అలా నల్లగా ఉండే మేఘంలాగా వేదవ్యాస మహాపురుషుడు అక్కడ ప్రత్యక్షం కావడంతో ఈ కలిపురుషుడు సంభ్రమాశ్చర్యాలతో పాదాలకు నమస్కారం చేశాడు. మహాత్మా కులాసా అన్నట్ట. ఆ కూ తీసేవయ్యా బాబు, అంతా లాసే నీ వల్ల అన్నట్టు ఆయన. నువ్వు దుర్మార్గుడు, భూమండలాన్నంతా పట్టి పీడించేస్తున్నావు, ఈ భూలోకంలో ఉండే ప్రజలందరూ నానా బాధలు పడిపోతూ ఉంటే నేనెక్కడ క్షేమంగా ఉంటాను అన్నట్ట. అదేంటండి బాబు మీరు నన్ను తిడుతున్నారు, నా తప్పేమైనా ఉందా? నన్ను సృష్టించినవాడు నలుగురితో నారాయణుడే పుట్టించాడు. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్కడిని రాజును చేశాడు. ఈ కలియుగానికి నన్ను అధిపతిని చేశాడు. నా యుగం ఇది, నా రాజ్యం నా ఇష్టం వచ్చినట్టు పరిపాలించకపోతే మీరు చెప్పినట్టు ఎలా పరిపాలిస్తాను? ఇదేం ప్రజల రాజ్యం కాదు కదా అన్నట్ట. సరే బాగానే ఉంది, ఏమిటి ఇప్పుడు ఇలాగ ఇంతకి నాకు నమస్కారం చేశావు, ఎక్కడికి పోతున్నావు అన్నట్ట. నాకు చిన్న సందేహం అండి, ఆ సందేహాన్ని తీర్చండి అన్నాడు. ఏమిటో చెప్పు. ఏమీ లేదు, ఒక ఆయన అలా పెడుతున్నాడు, దూరంగా చూడప్పుడే మన కనుచూపు మేరలో దూరం వెళ్ళిపోతున్నాడు. ఆయన చాలా విచిత్రమైన వ్యక్తిలో ఉన్నాడండి. సాగు దెబ్బలు తగులుతున్నాయని తెలిసింది నాకు. ఇదిగో చూడండి, నడ్డి విరిగిపోయినట్టు
ఏమిటి కారణం, అతడెవరు అని అన్నట్ట. అప్పుడు ఆయన నవ్వి, ఆయన్నే గుర్తించలేదా, ఆయన శ్వేతద్వీపవాసుడు యజ్ఞవరాహమూర్తి అంటారు ఆయన్ని. మహర్షులలో చాలా గొప్పవాడు. సాక్షాత్తు వరాహ అవతారం వచ్చినటువంటి విష్ణువు ఓసారి ఆ హిరణ్యాక్షుడిని చంపేసి వరాహ అవతారంలో ఇలా ధాడించేట ఒళ్ళు. ఆ ధాడించినప్పుడు ఆ తెల్లగా ఉండేటటువంటి వరాహమూర్తి శరీరం నుంచి 4 రోమములు కింద పడ్డాయి. ఆ 4 రోమములు కలిసి ఇదిగో ఈ శ్వేతవరాహమూర్తి యజ్ఞవరాహమూర్తి అనే మహర్షిగా రూపుదిద్దుకుంది. ఈ మహర్షి చిరంజీవి, ఆయనకి మృత్యువు లేదు. శ్రీ మహావిష్ణు యొక్క శరీరం నుంచి ఆవిర్భవించిన వాడు. ధర్మాన్ని భూలోకంలో ఎంతో కొంత నిలబడుతోంది అంటే దానికి కారకుడు ఆయన. ఇవాళ కలియుగంలో ఇలా 10 మంది కూర్చుని ఇంకా పురాణాసక్తితో ఉన్నారంటే, లలితా సహస్రనామ పారాయణం చేసేవాళ్ళు ఉన్నారంటే, విష్ణు సహస్రనామ పారాయణం చేసేవాళ్ళు ఉన్నారంటే, అక్కడక్కడ ఇంకా దేవీ భాగవతాలు మొదలైన పురాణాలు చెప్పించేటటువంటి వాళ్ళు ఉన్నారంటే, ఆలయాల్లో ఇంకా కొంతమంది జనాలు ఉన్నారంటే, దానికి కారణం ఆ యజ్ఞవరాహమూర్తి. 10 మంది చదువుకోవడానికి స్తోత్రాలు ప్రింట్ చేసి పంచేవాళ్ళు ఉన్నారంటే కారణం ఆ యజ్ఞవరాహమూర్తి. 10 మంది ఇంకా ధ్యానాన్ని పొందుతున్నారు అంటే, యోగాభ్యాస తత్పరులై ఉన్నారు అంటే, మనస్సులు పారమార్థికమైనటువంటి ఆనంద అనుభూతులు పొందుతున్నారంటే దానికి కారణం ఆ యజ్ఞవరాహమూర్తి. ఆయన ఈ హిమవత్ పర్వత ప్రాంగణాల్లో తిరుగుతూ ఉంటాడు నిరంతరం. ఆయన తిరుగుతూ ఎక్కడైనా మరీ పెచ్చు పెరిగిపోయింది అధర్మం, ఇక్కడికి బేభత్సకాండ సృష్టింపబడబోతోంది, ఇక్కడంతా దుష్టులు తప్ప మరొకరు లేరు, బంధుర కష్టములు ప్రజలను బాధలు పెడతాయి అనుకున్నప్పుడల్లా ఆయన టక్కురు అక్కడికి వస్తాడు. కనీసం పట్టుమని 10 మందిని ఆయన తన యొక్క ప్రభావంతో మారుస్తాడు. తద్వారా 100కి 100 మంది కూడా నీ గుప్పెట్లోకి రాకుండా కాపాడతాడు. ప్రతి 100 మందిలోనూ ఒక 10 మందిని ఆయన అడాప్ట్ చేసుకుంటాడు, దత్తత చేసుకుంటాడు. అలా వాళ్ళ ద్వారా మళ్ళీ లోకంలో కొంత ధర్మాన్ని నిలబెడతాడు. లేదనుకో, అబ్బాయి నీ దెబ్బకి ఈ భూమండలం ఏనాడో వెళ్ళిపోను, భూమి ఉండదు, అంతా ప్రళయంతో మిలిగిపోను, పరిపూర్ణంగా ఒక కలిపురుషుడు మాత్రమే గనక ఈ భూమండలంలో ఉంటేట అప్పుడు భూమండలం నీళ్లలో కలిసిపోతుందట. అదే ప్రళయం అంటే. కాబట్టి పూర్తిగా నీ ప్రభావానికి ఈ సృష్టిని లోను కానివ్వనివ్వకుండా ఆ వరాహమూర్తి కాపాడుతూ ఉన్నాడు. అంతటి వాణ్ణి ఏకంగా నువ్వు పట్టేసుకుందామని వెనకాతలుగా వెళ్ళావు. ఆయన మహాశక్తివంతుడు. ఆయన చుట్టూత కాంతి వలయం తిరుగుతూ ఉంటుంది. ఆ కాంతి వలయం వెంటబడిన వాణ్ణి పాపపు చింతనతో ఉన్నవాణ్ణి అయితే మాత్రమే విసిరి పారేస్తుంది దూరంగా, ధర్మచింతనతో వెళ్ళేవాడిని మాత్రం విసరదు. ఇప్పుడు ఈ కలికాలంలో ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే, ఎవడైనా కళ్ళు మూసుకు ధ్యానంతో ఉంటే హృదయంలోనూ నాభిస్థానమందు ఈ కంఠస్థానంలోనూ భ్రూమధ్యంలోనూ ఈ 4 చోట్ల దివ్యమైన వెలుతురు కానీ లేదా ఏదో తెలియనటువంటి ఒక దివ్య చైతన్యం అటు ఇటు తిరుగుతున్నటువంటి అనుభూతిని ఆ యజ్ఞవరాహమూర్తి కలిగిస్తాడు. అంచేత ధ్యానముగ్గులై ఉండేటటువంటి వాళ్లకు ఆయన ఆరాధ్య దేవుడు అవుతాడు. ఆయన ఎవరో కాదు, ఆ పరమేశ్వరుడి యొక్క దివ్య శక్తి స్వరూపం అమ్మవారి యొక్క మారుమూర్తి అన్నమాట. భగవంతుట్ట భూలోకంలో అవతరించేటప్పుడు ఒంటరిగా అవతారం చెందట. ఆయన ఒంటరిగా అవతారం చెందితే ఏ పని చేయలేట. ఒక్క మగవాడు ఏ పని చేయలేడు, ఒక్క స్త్రీ ఏ పని చేయలేదు. ఈ ఇద్దరి యొక్క సంయోగ అవతారం అయితేనే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ దొరుకుతుంది. కానీ మనకు మహాభాగవతంలో 21 అంశావతారాల్లో రాముడు భార్యా సమేతుడై భూలోకంలోకి వచ్చాడు, సీతాదేవి కూడా ఉన్నది, కృష్ణుడికి కనపడుతోంది మీకు. కానీ వరాహ అవతారం కానీ నృసింహ అవతారం కానీ వీటిల్లో స్వామివారు ఒక్కరే వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన్ని దేవతలు అమ్మవారు స్తోత్రం చేశారు. అంచేత చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. ఆయన ఏ పని చేయలేడు, కూడా పెళ్లి చేసుకున్న ఒక భార్య కనపడటం లేదు. అందుకని చాలామంది అంటారు, పాపం వామన అవతారం కానీ ఇంకో అవతారం కానీ అవతారాల్లో అమ్మవారు ఎందుకు పుట్టలేదండి అని. అదే ఆ రహస్యాన్ని ఈ భవిష్యత్ పురాణం క్లియర్ చేస్తోంది. ఏమనంటే, భగవంతుడు ఎప్పుడు అవతరించినా అమ్మవారు లేకుండా అవతరించలేదు. ఎన్ని అవతారాలు ఎత్తిన 21 అవతారాలు. అయితే
రామావతార కృష్ణావతారాల్లో అమ్మవారిని పెళ్లి చేసుకున్నాడు ప్రత్యేకంగా. వేరే అమ్మవారు వేరే అయ్యవారు విడివిడిగా పుట్టారు. మిగతా అవతారాల్లో జగన్మాత తన శరీరంలో కలిసిపోయి పుట్టిందిట. అది అయ్యవారు అమ్మవారు కలిసిపోయి పుట్టారు. అంచేత యజ్ఞవరాహమూర్తి అంటే ఆయనలో ఉండేటటువంటి ఆ హిరణ్యాక్షుణ్ణి చంపే శక్తి అమ్మ, ఆ రూపం అయ్య. అలాగే నరసింహస్వామి వారు ఉన్నారు, ఆ హుంకార ధ్వని చీల్చేటటువంటి శక్తి అమ్మ, ఆ రూపం ఆయన. కాబట్టి లోపలే అమ్మ కూడా ఉన్నది, జగన్మాత కూడా. ఈ వరాహమూర్తి ఇలా విదిలించినప్పుడు ఆ పడిన 4 వెంట్రుకలు ఆ అమ్మవారి యొక్క శక్తి స్వరూపాలు. ఆ అమ్మవారి శక్తి స్వరూపాలే ఈ వరాహమూర్తి అనే ఋషిగా అవతరించాయి. కాబట్టి ఆయన లోకములో ఆ శక్తి స్వరూపం యొక్క గొప్పతనాన్ని ధర్మాన్ని ఇంకా కొంత నిలబెడుతున్నాడు అని కలిపురుషుడికి చెప్పాట. చెప్పగానే కలిపురుషుడు ఆశ్చర్యపోయాడు. మహాత్మా, అయితే ఈ కథాక్రమం విన్నటువంటి వాళ్ళకి కలియుగ దోషం తగలకుండా నేను వరం ఇస్తున్నా, నే పట్టుకోను అన్నట్ట. వెంటనే ఆయన ఏమన్నాడు, ఆనందపడిపోయి, ఈ యజ్ఞవరాహమూర్తి భూలోకంలో సంచరించి అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని నిలబెట్టేటటువంటి ఈ కథాక్రమాన్ని ఎవరెవరు వింటారో అటువంటి వారు ధన్యాస్స పురుషా స్త్రీ, అటువంటి పురుషుడైన స్త్రీ అయినా వాళ్ళు ధన్యులు. యోర్చయంతి సదా యజ్ఞవరాహమూర్తిం, ఎవరైతే ఎల్లప్పుడూ ఇందులో ఉన్న యజ్ఞవరాహమూర్తిని ఒక్కసారి మనస్సులో ధ్యానం చేస్తారో, ఈ కథని వింటారో అటువంటి వాళ్ళు ధన్యాత్ములవుతారు. వాళ్ళని కలిపురుషుడు పట్టుకోడు. అంతేకాదు, రాబోయేటటువంటి దశాబ్దాల్లో వచ్చే ఆర్థికపరమైన సంక్షోభాదుల్లో వీళ్ళకి ఎక్కువ ప్రమాదం ఉండదు, పరిపూర్ణమైనటువంటి ప్రభావం పడదు. బయటవాడు 100కి 100 రూపాయలు నష్టపోతే వీడేదో 50 రూపాయలతో బయటపడతాడు. ఈ విధంగా యజ్ఞవరాహమూర్తి యొక్క కథాక్రమాన్ని విన్నటువంటి కలిపురుషుడు కూడా ఆనందంగా ఈ వరాన్నిచ్చి అక్కడి నుంచి బయలుదేరి వచ్చాట. అలా వస్తూ ఉంటే ప్రస్తుతం గుజరాత్ అని మనం పిలుస్తున్నాం, దాన్ని పూర్వకాలంలో గూర్జరము అనేవారు, సంస్కృతంలో గూర్జర దేశం అంటారు. ఈ గూర్జర దేశంలో జరిగేటటువంటి కార్యక్రమాలు ఇక్కడ చెప్పారు. ఇక్కడ ఒకప్పుడు గాంధీ గారు కూడా పుట్టినటువంటి పవిత్ర దేశమే అది. ఆ పవిత్ర దేశంలో నువ్వా నేనా అనేటటువంటి భేదభావాలు పెరిగిపోతాయి. ఇక్కడ ముఖ్యంగా హైందవ మతం యొక్క ధ్వంసం అనే కాండ ఈ గుజరాత్ దేశం నుంచి ప్రారంభం అవుతుందట. 2010 నాడు 5 అంటే 5 మాత్రమే గుజరాత్ దేశంలో మిగులుతారట, మిగతా వాళ్ళంతా నాశనం అయిపోతారట. ఆ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజానీకంలో ఒక్క 5 మాత్రమే మిగులుతారు తప్ప మిగతా అంతా పోతారు. ఆశ్చర్యకరం ఏంటంటే, మన గురించి పాపాత్ములు అని పురాణాల్లో చెప్పినటువంటి వాళ్ళే మనలో క్రమేపీ ఇక్కడ సంస్కారం పెరుగుతుందట ఆంధ్రుల్లో. కాబట్టి ఈ ధ్వంసం అయ్యేటటువంటి కాలంలో ఈ ఆంధ్రదేశంలో ఉండే వాళ్ళలో సగం వంతు జనాభా మాత్రం మిగులుతారట. ఆంధ్రదేశంలో ఉండేటటువంటి వాళ్ళు సగం మంది మిగులుతారు, ఎక్కడో 5 మిగులుతారు, మనకు ఏకంగా సగం మంది మిగులుతారట. బీహార్ అని వాళ్ళు మనం పిలుస్తున్నాం, అది ఆ రోజుల్లో మగధ అనేవారు దాన్ని. గంగా నది ప్రాంతంలో ఉండేటటువంటి సారవంతమైనటువంటి దేశంగా ఆనాడు భావించారు మగధ దేశం. దానికి రాజధాని పాట్నా అంటున్నాం, వాళ్ళ దాన్ని పాటలీపుత్రము అనేవారు. ఈ పాటలీపుత్రం గురించి కూడా చాలా వివరంగా చెప్పుకొచ్చారు. ఈ 10 ఏళ్లలో అక్కడ జరిగేటటువంటి విచిత్రమైనటువంటి మార్పులు. ఒకప్పుడు అక్కడ 3 మహాపండితోత్తములు ఉండేవారట. సంస్కృత భాషలో చాలా గట్టివాళ్ళు వీళ్ళు, ఇక అంతటి పండితులు లేరు. అటువంటి మహాపండితులు 3 తమ భార్యలతో పాటు తిండికి ఇబ్బంది పడి ఈ మగధ దేశం విడిచిపెట్టి వారాణసి క్షేత్రానికి చేరారట. అక్కడికి చేరాక వీళ్ళు మంచి పండితులైన కారణం చేత పెద్దలు ఎంతోమంది వాళ్ళ దగ్గర చదువుకుని రకరకాలైనటువంటి ధనాలు వీళ్ళకి కానుకలుగా ఇస్తూ ఉండేవారు ఫీజుగా. డబ్బు బాగా పెరిగింది. ధనం పెరగడంతో వీళ్ళు ఏం చేశారట, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దురదృష్ట సమయమని మద్యపానానికి అలవాటు పడ్డారట. పసి వయసు నుండి సప్త వ్యసనంబుల ఒక్క
ఒక్కదాని వంకకు బోకన్ రసమయ జగాన విద్యాభ్యసనం వనరించినట్టి భవ్యమనీషుల్ వ్యసనముల పాల జిక్కిరి. చిన్నప్పటి నుంచి ధర్మము దైవము తప్ప మరొక విషయం ఎరగరు, పాండిత్యం తప్ప ఇంకోటి ఎరగరు, భగవత్ పూజ తప్ప ఇంకోటి ఎరగరు. అటువంటి జ్ఞానులే ఇవాళ ఈ ధనం హఠాత్తుగా వచ్చింది. మరి ఏ పూర్వజన్మ దుష్కృతమో వ్యసనం పాలైపోయారు. భార్యల్ని హింసించి ఇంట్లో ఉన్న నగలు కూడా పట్టుకుపోయారు. సంపాదన పోయింది క్రమేపీ. పోయి చివరికి పెళ్ళాలను పోషించడం కష్టమని వాళ్ళను వదిలేసిపోయారట. అందులో మధ్య ఆవిడ అన్నదమ్ముల్లో రెండో వాడి భార్య గర్భవతి. పాపం ఈ ముగ్గురు తిండి సరిగ్గా దొరకని రోజులవి కరువు. ఆ కరువుల్లో భిక్షాటన చేసి ఆకులు అలములు తెచ్చి ఈ గర్భవతి అయిన ఆవిడికి పెట్టి మిగతా వాళ్ళిద్దరూ తక్కువ తిని లేకపోతే అసలు ఉపవాసం ఉండి ఏదో పెంచారు. ఈ అమ్మాయి ఒక అద్భుతమైనటువంటి కుర్రవాడిని ప్రసవించింది. ప్రసవించినప్పుడు లక్ష్మీదేవి కల్లో కనపడి, ఈ కుర్రవాడు నాకు దత్తుడు, నా పుత్రుడు వీడు, మీ అందరూ కూడా నా పుత్రుడిగా భావించి వీడిని పెంచండి, ఒక గొప్ప వరం ఇస్తున్నాను మీకు. ఏంటంటే వీడు నిద్రపోయి లేచినప్పుడల్లా వీడి తలగడ కింద గుమ్మడికాయ అంత బంగారం ఉంటుంది. ఆనాటి సైజు గుమ్మడికాయ, ఇప్పటికి వల్లే ఇంతంత గుమ్మడికాయలు కావు. గుమ్మడికాయ అంత బంగారం ప్రత్యక్షం అయ్యేలాగా నేను వరం ఇస్తున్నాను అన్నదట లక్ష్మీదేవి. ఇక ఆనాటి నుంచి వీళ్ళు కలేమో అనుకున్నారు ముందు, కానీ కుర్రాడు నిద్రపోయాక చూస్తే నిజంగానే తలగడ కింద ఉంది ఓ గుమ్మడికాయ అంత బంగారం. వీళ్ళు గొప్ప ధనవంతులయ్యారు. ఏ జగన్మాత అనుగ్రహం వల్ల ఈ పుత్రుడు పుట్టాడో ఆ లక్ష్మీదేవి యొక్క పుత్రుడు, లక్ష్మీపుత్రకుడు అని పిలిచారు వాడిని. క్రమేపీ లక్ష్మి పోయింది. మనం చూడండి, చాలా గొప్పవాళ్ళం, తెలివైన వాళ్ళ మానవులం. భగవద్గీతలో భగవత్ తీసేసి గీత గీత, ఏం గీత, పెన్నగీత ఏమిటి, ఉత్తి గీత అనడం చాలా దోషం. అలా అంటే భగవత్తునికి సంబంధించిన గీత తప్పది. ఉత్తి గీత అంటే ఏం లేదు, పెన్నతోటో లేకపోతే కర్రతోటో గీసిన గీత అని అర్థం అనమాట. గీత అంటే సరళ రేఖ, అంతకు మించి ఏం లేదు. కాబట్టి భగవద్గీత అనడానికి బదులు ఉత్తి గీత మకరందం అని పెద్ద పెద్దలు కూడా వాళ్ళకి తెలుసు, అయినా పొరపాటు చేసేస్తారు. అహో మహీయసి జంతోహో అంటాడు అందుకే వ్యాసుల వారు. ఈ మానవులు ఎంత విచిత్రమైన వాళ్ళు, ఈ జీవులు ఎంత ఆశ్చర్యకరమైన ప్రవృత్తి కలిగిన వాళ్ళు, ఎంతో జ్ఞానం కలిగి కూడా పొరపాట్లే చేస్తూ ఉంటారు. పండితులు కూడా చెయ్యకూడదని తెలుసుండి కూడా తప్పులు చేస్తారు. ఇక పామరులు చేయడంలో ఆశ్చర్యం ఏముందంటాడు. అలాగా భగవద్గీత ఉత్తి గీత అయిపోయినట్టుగా లక్ష్మీ పుత్రకుడు కాస్త లక్ష్మి పోయి పక్కన పుత్రక పుత్రక అని పిలవడం మొదలెట్టారు వాడిని. వాడు ఒక 10 ఏళ్ళు వచ్చాక, అమ్మవారి ప్రసాదం అయినా మీ తండ్రులు వదిలేశారు, మరి కరువు కాటకాలతో లోకంలో ప్రజలు బాధపడకుండా నువ్వేదైనా మహోపకారం ప్రజలకు చెయ్యి అన్నారట తల్లులు. వెంటనే వాడికి చాలా ఆనందం కలిగింది. అయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఈ సంపదలు నేను పొందానన్నమాట. అవతారమల్దే ఏ అఖిలైక జనయిత్రి కలశరత్నాకర గర్భసీమ పాయకయుండు ఏ పరమ పావన సాధ్వి చక్రివాహా మధ్య సౌధవీది తోబుట్టువయ్యే ఏ తులిత కాల్చన వర్ణ వెలది వెల్నెలగాయువేల్పునకును అభిషేకమాడు ఏ అభివర్ణితాచార దిగ్గజానీతమౌ తేటనీట నవనిధానంబులేదేవి జవళి సరకులం మహాదేవి శ్రీదేవి ఆదిలక్ష్మి సరస శుభదృష్టి నిత్యంబూ కాచుగాత. ఏ జగన్మాత పాల సముద్రం మధ్యలో ఉండే కెరటంలోంచి ఆవిర్భవించిందో, ఏ తల్లి చంద్రుడికి వెంట పుట్టి చంద్రుణ్ణి తన అన్నగా చేసుకున్నదో, ఏ జగన్మాత ఒక అద్భుతమైన భవనంలో ఉంటుందో, ఏమిటా భవనం? శ్రీ మహావిష్ణువు యొక్క 2 చేతుల మధ్యలో ఉండే వక్షస్థలము అనే భవంతిలో ఉంటుందట. ఇది ఆవిడ బిల్డింగ్. ఈ భవనంలో ఉంటుందో,
ఏ జగన్మాత స్నానం చెయ్యాలి అనుకున్న వెంటనే తూర్పు దిక్కున ఉత్తర దిక్కున ఉండేటటువంటి ఈ రెండు దిక్కుల మధ్యలో ఉండేటటువంటి దిగ్గజాలు, అంటే భూమిని అడుగున 8 ఏనుగులు మోస్తున్నాయి. ఈ 8 ఏనుగులు 8 దిక్కుల్లో మోస్తున్నాయి కనుక అష్ట దిగ్గజాలు అన్నారు వాటిని. ఆ దిగ్గజములు రెండు తూర్పు ఉత్తర దిక్కుల నుంచి వచ్చి తమ తొండముతో స్వచ్ఛమైన నీటితో అమ్మవారిని స్నానం చేయాలనుకున్నప్పుడల్లా అభిషేకం చేసి ఆవిడికి స్నానం చేయిస్తూ ఉంటాయో అటువంటి జగన్మాత నవనిధులు అలంకారాలుగా చేసుకునే తల్లి నిత్యము ఈ లోకంలో ఉండే వాళ్ళందరినీ సరస శుభదృష్టితో చూచి కాపాడాలి అనే దృష్టితో ఒక శుభముహూర్తంలో తన దగ్గర ఉన్నటువంటి దానితో ఆ ప్రదేశంలో ఓ మంచి ధర్మసత్రాన్ని ప్రారంభించాట. అక్కడ నో రికమెండేషన్స్ విల్ బి అలౌడ్. ఎవడన్నా నేను ఫలానా మంత్రి గారి దగ్గర నుంచి వచ్చానండి అంటే ఎవరో. అక్కడ అర్హత ఏమిటంటే ఎవరికైనా గది ఇవ్వాలన్నా భోజనం పెట్టాలన్నా వాడు ఆకలితో ఉండాలి, దైవ భక్తితో ఉండాలి. ప్రధానం ఆకలి. వాడు ఎంత వాడైనా కుల మత భేదాలు లేవు, ఆకలితో ఉంటే వాడికి భోజనం పెట్టేటివి. కానీ 10 మంది ప్రాణం తీయడానికి కత్తిపుచ్చుకు పోతూ నేను వాళ్ళని చంపాలి కాబట్టి పీకిదాకా పెట్టంటే వాళ్ళకి భోజనం పెట్టరు అక్కడ. కాబట్టి వాళ్ళలో కాస్త నీతి నిజాయితీలు ఉండాలి. ఇలాంటి వాటితో ఉండే భోజనశాల పెట్టాట. అక్కడ ఇలా భోజనశాల పెట్టి ఒక పటం వేళ్లాడదీశాడు. తన తల్లుల యొక్క ముగ్గురు అందులో ఉన్నారు. వాళ్ళు ముగ్గురు ఎంతో కష్టపడి నన్ను పెంచారు చిన్నప్పుడు అని రుణం తీర్చుకోవడానికి ఆ బొమ్మలు 3 అక్కడ వేళ్లాడగట్టాట. ఒక రోజున ఆ సత్రంలో తిండి లేక భోజనానికి వచ్చారు కొంతమంది. వాళ్ళు వచ్చి ఎగాదిగా పటాలకేసి చూశారట. వెంటనే కాపలా వాళ్ళు ఈ పటాలను ఎగాదిగా ఎంతసేపటికి వదలడం లేదు, వీళ్ళు గంటైనా అరెస్ట్ చేయండిరా వీళ్ళని అని బంధించి పట్టుకొచ్చి ఈ పుత్రకునికి అప్పగించారట. స్వామి వీళ్ళెవరో మీ తల్లిగారుల యొక్క పటాన్ని తెగ చూస్తున్నారండి అని. ఎవరు వీరు? ఎవరైనా తెలియని పటాన్ని ఒకసారి చూసిపోవాలి, వీరు గంటల తరబడి చూడడానికి కారణం ఏమిటన్నాడు ఆయన. అయ్యా తమరేం తప్పుగా అనుకుంటే ఓ విషయం చెబుతానండి, ఆ ముగ్గురు మా భార్యల్లో ఉండడం వల్ల మాకు అనుమానం వచ్చి చూచామండి అన్నారట వాళ్ళు. మీ పేర్లు ఏమిటన్నాడు. ఫలానా అన్నారు. అప్పుడు వాళ్ళ తమ తండ్రులే అని అర్థం చేసుకున్నాడు ఆయన. తల్లి గర్భంతో ఉన్నప్పుడు తిండి పెట్టకుండా వ్యసనాల పాలైపోయి పారిపోయిన వాళ్ళు వీళ్ళు అని గ్రహించి వెంటనే ఆయన గారు తండ్రులకు అప్పగించాడు తల్లులకి. వాళ్ళు సంతోషించారు, నాయన నీ వల్ల మా భర్తలను పొందేము అని. ఈ దిక్కుమాల బుద్ధి ఉంటుందిగా, ఆ బుద్ధి ఎక్కడికి పోదు. వీళ్ళు అబ్బాయి దగ్గర బాగా బంగారం ఉంది, అందరికీ భోజనం పెడుతున్నారని కనిపెట్టి ఇలా చొక్కా తీసి అలా తగిలించగానే అందులో ఉండేటటువంటి బంగారు రోకలు పట్టుకుపోయి ఆడటం మొదలెట్టారట. మళ్ళీ జేబుల్లో డబ్బులు ఏ రోజుకు ఆ రోజు జెండా పైకెప్పురాజు మాయమైపోతున్నాయి ఏమిటా అని ఈ పుత్రకుడికి అనుమానం వచ్చింది. ఎంక్వైరీ చేయగా ఎవరో కాదు కన్న తండ్రులు మహానుభావులు ఈ పని చేస్తున్నారని అర్థమైంది ఆయనకి. వెంటనే పిలిచి ముందు నమస్కారం చేశాడు. ఆ తర్వాత అన్నట్ట, మీ బుద్ధిగా మారదా? తండ్రులు కాబట్టి దండం పెట్టాను, శిక్షించలేక కొడుకు జేబులోంచి దొంగతనం చేసి వ్యసనాలకు ఖర్చు పెట్టే తండ్రులు ఈ లోకంలో ఎక్కడైనా ఉంటారా? చిచ్చిచ్చి ఇటువంటి దోషాన్ని చేసినటువంటి మిమ్మల్ని క్షమించని ఇంక మీదట మీకు ఒక్క నయా పైసా రాదు. తిండి తప్ప మరోటి మీరు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. మీకు తిండి పెడతాం, నయా పైసా అంకనివ్వం. ఎక్కడైనా మీరు జోదమాడినట్టు తెలిసిందో ఇంట్లోకి రానివ్వను అన్నాడు. వాళ్ళు సిగ్గుపడి బయటికి వెళ్ళిపోయారు. దాంతో ఆగ్రహించారు. ఒరే మనమంటూ లేకపోతే అసలు వీడు ఎక్కడి నుంచి వచ్చేవాడురా? మన వల్ల జన్మించి మన వల్ల ఏమో ఈ సంపాదన అంతా సంపాదించుకొని అంత గుమ్మడికాయ అంత బంగారం రోజు వస్తుంది కదా, అందులోంచి దొండకాయ అంత బంగారం మనం ప్యాకెట్లో ఖర్చు పెడితే ఏమిటి నష్టం? లేదా ఓ కొబ్బరి బొండం అంత ఖర్చు పెడితే ఏమి నష్టం? ఈ సొమ్ము ఏం పోతుంది? అసలు డబ్బిచ్చింది ఎందుకు భగవంతుడు? ఎందేటందము కందళిల్చురహిచే ఏకాగ్రతం నిర్వృతిల్ జల్దు కుంభగత ప్రదీప కళికా శ్రీదోప ఎందెల్దువోకెందే నింద్రియముల్ సుఖింపతను ఆ ఇంపే పరబ్రహ్మము ఆనందో బ్రహ్మయటల్న ప్రాతదువు అంతర్బుద్ధిను ఇంపుమా. ఎక్కడ మనస్సు ఆనందం చెందుతుందో, మన ఇంద్రియాలకు దేని వల్ల తృప్తి కలుగుతుందో అదే ఆనందం. ఆనందమే పరబ్రహ్మం. కాబట్టి
మానసికంగా ఇంద్రియాలకు వాటికి ఏ ఆనందం కలిగితే ఆనందాన్ని పొందేయడమే. ఇదిటండి వీళ్ళ తెలివితేటలు. ఒక్కొక్కడికి తింటే ఆనందం, ఒక్కొక్కడికి పేకాడితే ఆనందం, ఒక్కొక్కటి కాఫీ తాగితే ఆనందం. ఈ ఇంద్రియాలు తాత్కాలికంగా దేని వల్ల తృప్తి చెందుతాయో అది ఆనందము, ఆ ఆనందమే పరబ్రహ్మ స్వరూపంట అనుకుని ఆనందో బ్రహ్మ అంటోంది వేదం. కాబట్టి వేదమే ఆనందం బ్రహ్మం అన్నప్పుడు మనం ఈ రకమైన ఆనందం పొందితే తప్పేమిటి అని ఆలోచించి ఈ కొడుకున్నంత వరకు మన ఆటలు సాగవని ఓ రోజున కొడుకుని పిలిచి అన్నారట, నాయనా పుత్ర, నీ ధర్మమాని మేము బాగుపడ్డాం, కానీ మాకు చిన్న మొక్కు ఉన్నది, ఆ మొక్కు తీర్చాలయ్యా నువ్వు. అయ్య బాబా, నా తండ్రులు బాగుపడి మొక్కుకున్నారంటే ఎంత గొప్ప విషయం, మొక్కు టక్కున తీర్చేస్తాను, చెప్పండి ఏమిటన్నాడు. ఏం లేదు, ఇక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో ఒక పెద్ద కొండ ఉంది, కాళీ కొండ. ఆ కాళీగిరి దగ్గరికి వెళ్ళి ఆ కొండ మీద ఉన్న అమ్మవారిని ఒంటరిగా నువ్వు అక్కడే వెళ్ళి దండం చేసుకుని తలనీలాలు ఇవ్వాలి, అది మా కోరిక అన్నారు. మీరు బాగుపడితే 10 కిలోమీటర్లు నడిచేళ్ళడం నాకు పెద్ద కష్టమా, ఇప్పుడే పెడుతున్నాను అని పాపం వీడు బయలుదేరాడు. ఆ కొండ దగ్గరికి వెళ్ళాట. ఆ దుర్గమమైన అరణ్యం కీకారణ్యం, అది ఎట్లు చూచిన సింహ శరవ మత్తే బాది అకీర్ణమై ఉన్నది. భయంకరమైన కోతలు ఒక పక్కన నుంచి, పైనుంచి కిందకి సూర్య రశ్మి కూడా త్వరబడనటువంటి దట్టంగా అల్లుకుపోయాయి చెట్లు. అటువంటి చోట ఈయన కొండ మీదకి వెళ్ళాట. అలా వెడుతూ ఉంటే లంకేశాది పదాంకితంబులు జరాలంకార కోలంకషల్ పంకేజాకర సంకులాంతరములల్ ప్రవ్యక్త దివ్యాంగనా సంకేతంబులు మీనకేతన ధనుష్టంకార శంకావహంకారాళి కులంబులుంకల మహాశైలాటవీ వీధులను. ఒకప్పుడు అరణ్యంలో తిరుగుతూ, దండకారణ్యంలో తిరుగుతూ రామచంద్రుడు ఆ వైపు నుంచి వచ్చాడు. అంచేత రామచంద్ర ప్రభు యొక్క పాదాల గుర్తులున్నాయట అక్కడ. అటు ఇటు తిరుగుతూ ఉన్న చేపలు, కొంగలు మొదలైన వాటితో ఉన్న సరస్సులున్నాయట. దేవతా స్త్రీలు సంకేతాలు ఏర్పాటు చేసుకోబడినటువంటి చోట్లట. మన్మధుడు అక్కడ ఎవడైనా చేరితే వాడి మీద బాణం కొడతాట. అంత అందమైన ప్రదేశాలు అన్నమాట. చూడగానే ప్రతి వాడికి ఒకనొక విరహ వేదన కలుగుతుంది. అటువంటి ప్రదేశమట. జుమ్మని చంకారం చేస్తూ నిరంతరం అటూ ఇటూ తిరుగుతూ ఉన్నటువంటి తుమ్మెదల గుంపులు తెగ ఉన్నాయట అక్కడ. అలాంటి చోట వెడితే ఎత్తైన కొండ మీద ఒక్క ప్రాచీన కాలంలో ఉండే అమ్మవారి భద్రకాళి ఆలయం కనపడింది. ఎవరికైనా సత్వగుణం కావాలి, శాంతం కావాలి అనుకున్నవాడు ఆ భద్రకాళిని ఉపాసిస్తాడు. మీరు ఎక్కడైనా చూడండి, రామకృష్ణ పరమహంస ఆరాధించింది అమ్మవారు కాళికని, కాళిదాస్ ఆరాధించింది కాళికని, రామకృష్ణ తెనాలి రామకృష్ణ కవి గారు ఆరాధించింది కాళికని. నిజమైన మోక్షం పొందాలనుకున్నవాడు భద్రకాళిని ఆరాధించాలి. దానికి ఒక రహస్యం ఉన్నది. ఆ రహస్యం క్రమేపీ వస్తుంది, ఇప్పుడు అక్కర్లా, అట్టే పెట్టుకుందాం. ఆ భద్రకాళీదేవి యొక్క రూపము అద్భుతంగా ఉన్నదట. దాన్ని చూడటంతో ఒళ్ళు చెల్లనిపించింది. బ్రహ్మానందం చెందిపోయాడు ఈయన. 2 చేతులు జోడించాడు ఒక్కసారిగా. ఆ జగన్మాత యొక్క నమస్కారం చేశాట. సృష్టౌ యా సర్గరూపా జగదవన విధౌ వా పాలినీయాచ రౌద్రీ సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్య పశ్యంతి మధ్యమాతో తదను భగవతి వైఖరీ వర్ణరూప సాస్మద్వాచం ప్రసన్న విధి హరి గిరిశారాధితాళం కరోతు. హే జగన్మాత, మహాతల్లి, ఈ సృష్టి స్థితి లయము మొదలైనటువంటి 3 కారణాలు నీ వల్ల ఆవిర్భవించాయి. పరా ప్రత్యక్
పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే రూపాలతో విహరించేటటువంటి తల్లివి నువ్వు. విధి, హరి, గిరిసుల చేత ఆరాధింపబడతావు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నిన్ను ధ్యానం చేస్తారు. నీ కృప కించిత్తు ప్రసరించిందో ప్రతివాడు మహాపండితుడిలాగా ప్రవచిస్తాడు. నువ్వు కొంచెం తప్పుకున్నావో మహానుభావుడు కూడా ఎందుకు కొరగాకుండా పోతాడు. ఇంత సొంత అనుగ్రహించావో కలియుగంలో కూడా కృతయుగ ధర్మాలు వస్తాయి. నీ అనుగ్రహం లేకపోతే కృతయుగంలో కూడా కలియుగ ధర్మాలు ఏర్పడతాయి. అటువంటి నిన్ను, సమస్త ఋషుల చేత స్తుతింపబడే నిన్ను, ఈ ఏకాంత ప్రదేశంలో మహాశైలం మీద ఉన్నటువంటి నిన్ను నా మనస్సు అనేటటువంటి పుష్పాన్ని అర్పించి పూజిస్తున్నా. మనస్సు అనే పుష్పాన్ని అర్పించకుండా నిన్ను పూజించిన వాళ్ళు మోక్షాన్ని పొందలేరు, నీ అనుగ్రహాన్ని పొందలేరు. కొంతమందిట ఎక్కడెక్కడి నుంచో పువ్వులు పట్టుకొస్తారు, అమ్మవారికి వేస్తారు. మల్లెలు పట్టుకొస్తారు, చెంపకాలు పట్టుకొస్తారు, పాటలీ పుష్పాలు అంటే గులాబీలు పట్టుకొస్తారు, ఏవేవేవో రకరకాల పుష్పాలు తెస్తారు. ఎక్కడా ఎవరూ ఏ రకంగానూ తేలేని పుష్పాలు తెచ్చి ఎవరూ ఇవ్వలేనటువంటి గొప్ప వస్తువులతో అద్భుతంగా అర్చించామనే కీర్తి పొందడానికి కొంతమంది చేస్తారు. కానీ శంకరాచార్యులు వారు అంటారు, ఇవి కాదట ముఖ్యం. ఏమిటది? గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యైక్యం చేత సరసిజముమానాథ భవతే సుఖేనావస్థాతుం జనైహ నజానాతి కిమగో. హే పరమేశ్వర, మానవుడు ఎత్తైన కొండలెక్కి అక్కడి నుంచి పుష్పాలు తెస్తాడు, లోతైన తటాకాలలో చెరువులలో ఉండే పువ్వులు తెస్తాడు, ఇంకేవేవో చేస్తాడు, అడవుల్లో తిరుగుతాడు. ఇక్కడ ఉన్నది ముఖ్యమైన పుష్పం, మనస్సనే పుష్పం. ఇది ఇవ్వడు, అసలు భక్తిని ఇవ్వలేదు వాడి దగ్గర. ఉత్పత్తి పువ్వులతో ఎన్ని పూజలు చేసినా దండుగా ఈ మనస్పుష్పాన్ని సమర్పించనంత వరకు నువ్వు ప్రత్యక్షం కావు. ఇది ఇచ్చాడో వాడు సుఖావస్థను పొందుతాడు, ఏం సందేహం లేదు. కాబట్టి ఇది ఇవ్వాలి. అమ్మా భద్రకాళి, నా మనస్సుని నీకు అర్పిస్తున్నాను. మా తండ్రులు మొక్కుకున్నారట నా జుట్టు నీకు ఇవ్వాలి అని. ఇదిగో అని కత్తి తీసి ఆ జుట్టు కొయ్యబోతూ ఉండగా వెనక నుంచి ఓ 70 మంది ఉన్నారట. వీళ్ళ దుంపదగా ఒక్కొక్కడు ఎలా ఉన్నారు అంటే అచ్చుపోయబడినటువంటి ఒకనొక జంతువుల్లా ఉన్నారట. అలాగని చెప్పి మనుషులు ఎలా ఉన్నారు? పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చేంత నల్లగా నువ్వుల్లో ఉన్నారు. ఈ 70 మంది చేతుల్లోనూ దుడ్డు కర్రలు, అవి దుడ్డు కర్రల భీముడి చేతుల్లో గదల్లా ఉన్నాయి. ఒక్కొక్కడి చేతిలో ఇంత వెడల్పు కత్తులట. వాళ్ళు వచ్చి అమాంతంగా వీడు పట్టుకున్నారు. వీడు తెల్లబోయాడు. ఎవరండి బాబు మీరు హఠాత్తుగా చేతులు పట్టుకున్నారు? అమ్మవారికి జుట్టు ఇవ్వాలన్నారట. వారి వెర్రి మొగమా, జుట్టేం కరమరా, ఈ జుట్టు ఉన్న మెడ ఇచ్చేస్తున్నాం, పుచ్చే ఇచ్చేస్తున్నాం, మేము ఇస్తున్నాం, కళ్ళు మూసుకున్నారట. నేనేం అన్యాయం చేశాను బాబు, మీరు ఏమన్నా బలుడిచ్చేవాళ్ళు అన్నట్ట. బలిచ్చేవాళ్ళం కాదు మేమెవరో, మీ నాన్నగారులు ముగ్గురు కలిసి మీ తండ్రులు మాకు క్యాష్ ఇచ్చారు, లంచం ఇచ్చారు నిన్ను చంపమని. మీ తండ్రులు చెప్పారు కాబట్టి నువ్వు చంపేస్తున్నావు అన్నారట. వీడి గుండెలు జల్లుమన్నాయి. చచ్చిపోతున్నామని బెంగతో జల్లుమని లేదు, తన కన్న తల్లిదండ్రులు మహానుభావులు పాపం. ఒకప్పుడేమో తల్లుళ్ళు వదిలేశారు, మళ్ళీ వాళ్ళు ఏదో తిండి కోసం వస్తే చక్కగా ఇంట్లో చేర్చి బుద్ధిగా ఉండండి అని బుద్ధి చెప్పినందుకు, డబ్బివ్వనున్నందుకు కొడుకుని చంపబోన్నారట. ఏమిటి కారణము అని అర్థం కాలేదు దీనికి. అప్పటికే కలిపురుషుడు వచ్చాడనే విషయం తెలియదు. తండ్రులు కొడుకులు చంపుకుంటారని, కొడుకులు తండ్రులు చంపుకుంటారని, తండ్రి మీద కొడుకు దావా వేస్తాడని, కొడుకు మీద తండ్రి దావా వేస్తాడని ఇవన్నీ అప్పటికి తెలియవు పాపం ఆయనకి. ఇంకా అందుకని తెల్లబోయి, అయితే మా తండ్రులు స్వయంగా చంపమన్నారా, ఎంత విచిత్రం ఇది అనుకున్నాడు. ఇంతలో దొంగలకి చూడండి, అది విశేషం, అమ్మవారి అనుగ్రహం ఉంది ఇతనికి. ఇతను మహాపురుషుడయ్యే యోగం ఉంది. ఇవాళ మనకి ఒక కథాక్రమాన్ని తెలియజేసే ఆవశ్యకత ఉన్నది. అందుకని అమ్మవారు ఈ దొంగల్లో ప్రవేశించింది కాబోలు వాళ్ళు చంపలేక కత్తులు దింపి, అయ్యా ఎందుకో కానీ మీ ముఖం చూస్తే మిమ్మల్ని చంపలేకపోతున్నామండి, మరి మీ తండ్రులు ఆజ్ఞ అండి, సరే మాకు డబ్బు కావాలి, మేము వెనక్కి వెడితే మిగతా డబ్బు మా కాంట్రాక్ట్ డబ్బు అని ఉంటుందిగా, మేము వెళ్ళి మిమ్మల్ని చంపి
ఆయనకి ఆనవాలు చూపిస్తేనే డబ్బిస్తారు. మిమ్మల్ని చంపలేకపోతున్నాం, మీ ఒంటి మీద ఉండే నగలు నట్ర కిరీటాలు గట్రా మాకు ఇచ్చేయండి, మిమ్మల్ని వదిలేసిపోతాం అన్నారట. అప్పుడు ఇతను అమ్మవారికే చూశాడు. అమ్మవారి కళ్ళల్లోంచి ఒక తెలియనటువంటి సన్నని కాంతి వచ్చి దొంగల్లో ప్రవేశించింది. వాళ్ళ అదృష్టవంతులు, అందుకనే వాళ్ళలో శాంతరసం వచ్చేసింది. ఇతను ఈ నగలు ఇచ్చాడు, ఏం చేస్తారు మీరు అనగానే వాళ్ళలో ఒక నోరెత్తబోయేలోపు రెండో వాడు అన్నట్ట, అయ్యా ఇంత పూర్వం అయితే వీటితో మా పెళ్ళాం బిడ్డలు పోషించుకునేవాళ్ళం, ఇంకా మేము మా పెళ్ళాం బిడ్డలు పోషించుకోవడానికి కష్టపడి పనిచేస్తాం, ఈ డబ్బు నీ పట్టుకెళ్ళి అమ్మవారికే మేము మళ్ళీ వస్తువులు చేయిస్తాం అన్నట్ట. అలా క్రమేపీ మార్పు చెంది దొంగలు వెళ్ళిపోయారు. ఇక ఇంటికి వెళ్ళబుద్ధి కాలేదు ఇతనికి. ఇంటికి వెళ్ళి తన తండ్రుల ముఖం చూసి ఏం మాట్లాడాలి ఛీ అని విరక్తి చెంది అలా ముందుకు వెళ్ళిపోతున్నట్ట. అలా వెళ్ళిపోతున్న ఆయన ఏం చేస్తున్నాడో రేపటి రోజు కార్యక్రమంలో మనం వివరించుకుందాం. రేపు ఇంకా ఎన్నెన్నో వింతలు విశేషాలతో విచిత్రమైన కథనములతో ఎక్కడా మనం వినడానికి కూడా దొరకనటువంటి కథలు ఇందులో ఉంటాయి. అనేక వ్రతాలు మహాత్మాలు చాలా గొప్పదులండి భవిష్యత్ పురాణం. అటువంటి దానితో రేపటి రోజు 6:30 కల్లా మనం సిద్ధంగా ఉందాం. నేను సిద్ధంగా ఉంటాను, వీళ్ళు వేదిక ఖాళీ చేయకపోతే నేనేం చేయలేను. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీశాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. హరి ఓం తత్సత్.